రైట్ అండి. ఆనంద్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే రాజశేఖర్ గారు. నాది ఒకటే క్వశ్చన్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఏంటంటే, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఫ్రాడా లేకపోతే అబద్ధాల కోర్ల వాళ్ళ లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫ్రాడా అని ఏ విషయంలోనంటే, ఈ దేశ ప్రధాని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడతాడు ఏమనంటే, మేము రైల్వే జోన్ పెడదామంటే మీరు ల్యాండ్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఆయన అంటున్నాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు రాలేదని. ఎందుకండి ఆ లెటర్లు ఏవేవో ఉంటాయి కదా, అవి బయట పెట్టేసి బీజేపీ వాళ్ళు ఫ్రాడ్ అని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఆ ధైర్యము మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా అండి? ఉంటే కనుక ఎప్పటికల్లా పెట్టగలుగుతారు. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. 14 ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా మరి అప్పుడు ఇదే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి తిరుపతిలో జరిగినటువంటి బహిరంగ సభలో 14 ఎన్నికల ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తామని, లేదా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మేము పూర్తి చేస్తామని, లేదా రావాల్సినటువంటి నిధులన్నీ కూడా విడుదల చేస్తామని, మరి ఏదైతే ప్రత్యేక హోదాకి సంబంధించిన ఏదైతే విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నెరవేరుస్తామని, మరి అనేకమైనటువంటి రైల్వే జోన్ విషయం అయితే మీ విశాఖ స్టీల్ ప్లాంట్, ఇటీవల స్టీల్ ప్లాంట్ కూడా ఒక ప్రాబ్లమేటిక్గా వాళ్ళు క్రియేట్ చేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు అందరూ కలిసి మరి ఇవ్వడం జరిగింది ప్రజలకు హామీ. కానీ ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, బీజేపీ కూడా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంలో మరి ఒక ముద్దాయిగా ఉన్నదనేటువంటి మాట మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తిరిగి ఇప్పుడు మరి 19 ఎన్నికల్లో మీరు ఒకసారి గమనిస్తే ఏదైతే మరి ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ కొత్తగా మరి ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అందులో మోడీ గారు ఈ హామీలు నెరవేరే కాదు, గతంలో ఇలాగే హామీలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి దాన్ని ఇగ్నోర్ చేసింది. కాబట్టి నేను మళ్ళీ అందులో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది. కాబట్టి కేంద్రం వాళ్ళు తప్పుకొని మరి మేనిఫెస్టోకి సంబంధించి మోడీ గారి ఫోటో కానివ్వండి, లేదంటే మరి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఫోటో కానీ లేకుండానే మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. సో దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోకి వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మేము రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం కేంద్రంతో. మేము ఎప్పుడైనా మరి మద్దతు అంటూ ఇచ్చామంటే కేంద్రానికి అది కేవలం అంశాల వారీగా ఉంటే తప్పితే మరి కేంద్రంతో మేము ఏ రోజు కూడా కలిసినటువంటి సందర్భం లేదు. మేము ఏదైనా సరే మరి కొన్ని విషయాలు వ్యతిరేకించినవి ఉన్నాయి, కొన్ని అనుకూలంగా చేసినవి ఉన్నాయి. ప్రజలకు నష్టం జరిగేటువంటి ఏ కార్యక్రమంలో కూడా మేము కేంద్రానికి ఇప్పటివరకు మద్దతు ఇవ్వలేదు, ఇవ్వబోం కూడా అని తెలియజేస్తా ఉన్నాను.